ఆకతాయిల్ని వేటాడే నిఘా నేత్రం, మహిళా భద్రతకు పాశుపతాస్త్రం, దేశానికి ఆదర్శం షీ టీమ్స్. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 31 వరకు మొత్తం 2586 మంది ఆకతాయిలను షీ టీమ్స్ బృందాలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు విమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు ఎక్స్ వేదికగా తెలిపారు. పట్టుబడిన వారిలో 703 మంది మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. వెకిలి చేష్టలతో అమ్మాయిలను వేధించే ఆకతాయిల భారతం పడుతున్నాయి షీ టీమ్స్. మహిళల్ని వేధిస్తున్న పోకిరీలు ఎక్కువగా ఉండే హాట్స్పాట్స్ పై ప్రత్యేక నిఘా పెట్టింది. గత 3 నెలల్లో 15,249 హాట్స్పాట్లను గుర్తించిన షీ టీమ్స్ ప్రత్యేక నిఘా పెట్టడంతో బాలికల్ని, మహిళల్ని వేధిస్తున్న పోకిరీలను అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచినట్టు ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు తెలిపారు. షీ టీమ్స్ పై ప్రజల్లో అవగాహన పెంచేలా మొత్తం 3080 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు వెల్లడించారు. బస్టాప్, రైల్వే స్టేషన్, ఇతర రద్దీ ప్రాంతాలతో పాటు ముఖ్యమైన ప్రదేశాలలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కేసులు నమోదు చేసి వీడియోలతో సహా కోర్టులో హాజరుపరుస్తున్నారు. మారువేషంలో పోలీస్ అధికారులు నిఘా పెడుతూ బస్టాప్లు, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్లు, స్కూల్, కాలేజీ, బహిరంగ ప్రదేశాల్లో బాలికల్ని, మహిళలను వేధించే పోకిరీలను అరెస్టు చేస్తున్నట్టు పేర్కొన్నారు. తీవ్రస్థాయిలో వేధింపులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతామని వార్నింగ్ ఇస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు పూర్తి భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో 2014 అక్టోబర్ 24న హైదరాబాద్ పరిధిలో షీ టీమ్స్ ను ప్రారంభించారు. కొద్ది నెలలకే సత్ఫలితాలు రావడంతో ప్రతి జిల్లాలో షీ టీమ్స్ ను ఏర్పాటు చేసి అమలు చేశారు. రాత్రి సమయాల్లో షీ టీమ్స్ గస్తీ నిర్వహించడంతో రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో మహిళలపై జరిగే నేరాల సంఖ్య విపరీతంగా తగ్గాయని పలు నివేదికల్లో వెల్లడైంది. 2023లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3172 కేసులు నమోదు కాగా 2893 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2023 కంటే 2024లో తక్కువ కేసులు నమోదు కావడంతో షీ టీమ్స్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పిల్లల రక్షణ కోసం తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా పిల్లల కదలికలను గమనిస్తూ ఉండాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. పోకిరీలు వేధింపులకు గురి చేస్తే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని షీ టీమ్స్ అధికారులు చెబుతున్నారు. ఆపదలో ఉంటే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని, లేదంటే వాట్సాప్ నెంబర్ 8712656856కు సమాచారం అందించాలని బాధితులకు చెబుతున్నారు. బాధితులు వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, వేధింపులకు గురి చేసిన ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ అధికారులు వెల్లడించారు. షీ టీమ్స్ పై మహిళలకు అవగాహన కార్యక్రమాలు కల్పించడం, భరోసా సెంటర్లు ఏర్పాటు చేయడంతో బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు చెబుతున్నారు.